ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి నిత్యము వసించుచున్న దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. త్రిత్వ దేవుని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో మీకెల్లరకు శుభములు, మేఘమెక్కు భాగ్యము దేవుడు మెండుగా దయచేయునుగాక. ఈరోజు చదివినటువంటి వాక్యం చాలా మందికి అర్థము కాని వాక్యం. ఈ వచనములో వ్రాయబడింది ఏమిటంటే, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి 2000 సంవత్సరాల క్రితం యేసునాథుడు కల్వరి కొండపై నిలువ కర్ర అడ్డకర్ర 3 మేకుల మధ్య సిలువలో వేలాడి చనిపోయారు. తరువాత సమాధి చేయబడ్డారు. 3వ దినమందు యేసునాథుడు లేచారు. అయితే బైబిల్ ఏం చెబుతుందంటే, యేసుతో పాటు మనము లేచామట. యేసుతో పాటు లేచామంటే ఎప్పుడు చచ్చిపోయాం. కానీ బైబిల్ ఏం చెబుతుంది? బైబిల్ మనము బ్రతుకున్న వారమని చెబుతుందా? దేవుని దృష్టిలో మనం ఎవరము? మనుషుల దృష్టిలో బ్రతుకున్నాము. నీ దృష్టిలో నువ్వు బ్రతుకున్నావు, కానీ దేవుని దృష్టిలో మనము చచ్చిపోయాము. బైబిల్ ఏం చెబుతుందంటే, అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా, మనందరం ఏమైపోయామట? అపరాధాల్లో పాపాల్లో చచ్చిపోయామట. అందుకనే మీరు శత్రువులై ఉండగా, మనము దేవుని దృష్టిలో చచ్చిన వారము, దేవుని దృష్టిలో మనం శత్రువులము. మీరు పాపులై ఉండగా, మనం దేవుని దృష్టిలో పాపులము. మీరు చీకటి అయి ఉండగా, దేవుని దృష్టిలో మనము చీకటి. మీరు దూరస్తులై ఉండగా, ఎన్ని పేర్లు వచ్చేసాయో చూడండి. ఇవన్నీ చెడ్డమే. గమనించే మాట ఏమిటంటే, మనందరము దేవుని దృష్టిలో చచ్చిన వారమై ఉన్నాము. బైబిల్ చెప్పేది ఏమిటంటే, యేసునాథుడట ఆయన సమాధిలో నుంచి లేచినప్పుడు యేసునాథునితో పాటు మనము లేచామట. యేసునాథునితో పాటు. బోలో యేసు మహారాజుకు. యేసు ఒక్కరే లేవలేదు, మనం కూడా లేచాము ఆయనతో పాటు. ఇది బైబిల్ చెప్పేది. అందుకే అర్థం కాదని చెప్పడం. మనం చచ్చిపోలేదు. ఓ మాటలో చెప్పాలంటే చనిపోనట్టుగా ఉన్నాం మానవుల దృష్టిలో, మన దృష్టిలో. కానీ బైబిల్ యొక్క రీతి ఏమిటంటే, మనము చనిపోయాము, సమాధి చేయబడ్డాము, తిరిగి లేచాము. బాప్తిస్మాన్ని పొందినటువంటి కాలములో ఈ 3 కార్యాలు జరుగుతున్నాయి. బాప్తిస్మం ఇచ్చినప్పుడు మీ తల మీద చెయ్యి పెట్టి నీటిలో ముంచాము. నీటిలో ముంచినప్పుడు నువ్వు కొన్ని సెకండ్లు కనబడలేదు. అంటే ఈలోపు నువ్వేమయ్యావంటే నీవు చనిపోయావు. రెండోది ఏమిటంటే, సమాధి చేయబడ్డావు, పాతి పెట్టబడ్డావు. నీటిలో నుంచి పైకి లేచావంటే దానికి అర్థం ఏమిటంటే, సమాధిలో నుంచి పైకి లేచావు. బాప్తిస్మము ద్వారా మనందరం ఏం చేయబడ్డాము? బ్రతికించబడ్డాము. అందుకనే ప్రతి వారు ఖచ్చితంగా బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మాన్ని పొందకపోతే తిరిగి లేచినట్లు కాదు. బాప్తిస్మం యొక్క అర్థం ఏమిటంటే, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి కార్యము. యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని, యేసు నన్ను పరిపాలిస్తారు అని ఒప్పుకొని, దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరము పొందుదురు. ప్రభునందు ప్రియులరా, మనందరము యేసుతో పాటు తిరిగి లేచినట్లుగా బైబిల్ సాక్ష్యం ఇస్తున్నట్లు గమనించాలి.
ఇప్పుడు విన్న మాట కంటే ఇంకా పెద్ద మాట ఇందులో ఉంది. యేసుతో పాటు మనము లేపబడి యేసుతో కూడా కూర్చుండబెట్టెను. అంటే యేసు ప్రభువారితో పరలోకములో మనము కూర్చున్నామట. ఆయన ఏ సింహాసనం మీద కూర్చున్నారో దాని మీద మనం కూర్చున్నామట. ఇదేంటండి? కూర్చుండబెట్టును అని అక్కడ రాసుంటే ఫ్యూచర్, జరగబోయేది అని అనుకుందాం. కానీ అది కాదు, కూర్చుండబెట్టెను. ఇది అయిపోయింది. ఏం జరిగిపోయింది? యేసుతో పాటు మనము సింహాసనం మీద కూర్చుండబెట్టేది జరిగిపోయింది. అంటే ప్రస్తుతము మనము సింహాసనం మీద కూర్చున్నాం. సింహాసనం అంటే అర్థం ఏంటి? ఎలక్షన్ వచ్చే ముందు న్యూస్ పేపర్లో లేక టీవీలో ఒక కుర్చీ వేస్తారు. ఈ కుర్చీ ఎవరది? ఏ కుర్చీ? ముఖ్యమంత్రి కుర్చీ. అలాగే ప్రధానమంత్రి కుర్చీ. ఇది ఎవరది? కుర్చీ కొరకు పోరాటం. ఎవరైతే గెలిచారో గెలిచిన వారికి చైర్. యేసునాథుడు గెలిచిన వారు. ఆయన మరణాన్ని గెలిచారు, అపవాదిని గెలిచారు, సమాధిని గెలిచారు, శత్రువులను గెలిచారు. యేసు సజీవుడు, అన్నిటినీ గెలిచి, పాతాళాన్ని గెలిచి, నరకాన్ని గెలిచి, పాపాన్ని, పాప ఫలితాలు అన్ని గెలిచినటువంటి, జయించిన జయశీలుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. బోలో యేసు మహారాజుకు. యేసు వారు జయించారు, తిరిగి లేచారు. యేసునాథుడు ఇప్పుడు సింహాసనం మీద ఉన్నారు. సింహాసనం అంటే అర్థం ఏమిటంటే అధికారము. యేసునాథునికి అధికారం ఉంది. యేసునాథుడు దేవుడు గనుక ఎప్పుడు అధికారం ఉంది. ఆయన ఏంటంటే, నేను మనుషుల్ని రక్షించే వరకు ఈ అధికారాన్ని పక్కన పెడతాను. నేను అది చేసి వచ్చి అధికారం తీసుకుంటా. అది చేసి వచ్చి ఆ మహిమ మరలా తీసుకుంటా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనములో చూస్తే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. అందరూ జాగ్రత్తగా వినాలి. సర్వాధికారం ఇయ్యబడింది. ఇప్పుడు యేసునాథునికి సమాధిలో నుంచి లేచిన తరువాత పరమునకు వెళ్ళి సర్వాధికారం ఆయనకే. ఎక్కడెక్కడ? భూమి మీద, పరలోకములో సర్వాధికారం యేసుక్రీస్తు సర్వాధికారి. భూలోకములో కొంతమందికి కొన్ని అధికారాలు ఉండొచ్చు, కానీ మాకు అధికారం ఉంది, ఈ అధికారం ఉంది అనొచ్చు, కానీ యేసు వారికైతే సర్వాధికారం ఆయనకుంది. ఆయన లాంటి సర్వాధికారి ఎవరు లేరు. యేసు లాంటి సర్వాధికారి లేరు. ఆయన సర్వాధికారి. బోలో యేసు మహారాజుకు. ఎవరైనా పరలోకానికి వెళ్ళాలంటే ఆయనకి అధికారం, నరకానికి వెళ్ళాలంటే, పాతాళానికి వెళ్ళాలంటే ఆయనకి అధికారం. అందుకే మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు ఆయన వద్ద ఉన్నవి. యేసునాథుడు అన్నారు, నేనే మార్గము, సత్యము, జీవం. పరలోకానికి చేరాలంటే నా ద్వారానే, నేను తప్ప మరొక మార్గము పరలోకానికి లేదు. యేసు ద్వారానే మోక్షం, యేసు ద్వారానే పరలోకం. ఈ మాట ప్రపంచంలో ఎవరు చెప్పలేదు. యేసు ఒక్కరే చెప్పారు. నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని చెప్పింది యేసు ఒక్కరే. పరలోకమందు, భూమి మీద ఆయనకు అధికారం ఉంది. అంటే ఆయన సింహాసనం మీద ఉన్నారు. సింహాసనం ఈజ్ ఈక్వల్ టు అధికారము. అయితే గమనించే మాట ఏమిటంటే, మనల్ని ఆయనతో పాటు కూర్చుండబెట్టుకున్నారట. అంటే యేసునాథునికి అధికారం ఎట్లా ఉందో, అధికారం ఆయనతో పాటు మనకి కూడా అధికారం ఉందట. మనకు కూడా. మరి వేళ మనకున్న అధికారం ఏంటి? మత్తయి వ్రాసినటువంటి సువార్త 18వ అధ్యాయము 18, 19 వచనములు మనము గమనిస్తే, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు
తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించినలా అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఈ వచనములో యేసునాథుడు ఏమంటున్నారంటే, భూమి మీద మీరు వేటిని బంధింతురో పరలోకమందు వాటిని బంధిస్తాను. భూమి మీద మీరు వేటిని విప్పుదురో పరలోకమందు అవి విప్పబడును. ఇక్కడ బంధిస్తే అక్కడ బంధించబడతాయి, ఇక్కడ విప్పితే అక్కడ విప్పబడతాయి. అంటే బంధించే అధికారం, విప్పే అధికారం దేవుడు మనకిచ్చారు. అందుకని ఆయనతో పాటు కూర్చుండబెట్టాననే మాట చూస్తున్నాం. ఆయనతో పాటు కూర్చుండబెట్టుకున్నటువంటి మనము అధికారము లేని వారము కాదు, అధికారము కలిగిన వారు. భూమి యందు మీరు వేటిని బంధింతురో పరలోకమందు వాటిని బంధింతును. మీ ఇంటి పక్క ఒక ఆమె దయ్యం పట్టి వచ్చింది, మిమ్మల్ని ప్రార్థన చేయమని అడిగారు. అయ్యో నేను ప్రార్థన చేయడం ఏంటి, నేను ఏపాటిదాన్ని, రండి ప్రార్థనకి వెళ్దాం రండి అనేదే కాకుండా, నీకు దేవుడు అధికారం ఇచ్చారు కాబట్టి, యేసుని విశ్వసించిన ప్రతి వారికి అధికారం కాబట్టి ఏం చెయ్యాలి, మనం ఆయన పిల్లలము, ఆయన శిష్యులం కాబట్టి యేసు బిడ్డలుగా మనం యేసు బిడ్డలము గనుక యేసుకు అధికారం ఉంది, మనకు కూడా. భూమి యందు మీరు వేటిని బంధింతురు, నువ్వు బంధించాలి. నజరేయుడైన యేసు నామములో నువ్వు బంధిస్తే బంధించబడుతుంది. మీలో ఎంతమంది అయితే కట్టివేయబడ్డారో, అపవాది ముద్ర వేయబడి ఉన్నారో, అపవాది వేసిన ముద్ర, అపవాది వేసిన సంఖ్యలు, అటన్నిటినీ శిలువనాథుడు చనిపోయి తిరిగి లేచిన యేసునాథుడు, మృత్యుంజయుడు, జయశీలుడైన యేసు నామములో కట్లన్నీ తీసి వేయుచు అపవాది కార్యములన్నీ తరిమి వేయచ్చు, అన్నిటిని తొలగించి ప్రభు చిత్తమే మీలో నెరవేర్చబడును గాక. అధికారం ఉన్నవాడమా లేనివాడమా? అధికారం ఉన్న వాళ్ళం. ఈ విషయం చాలా మందికి తెలియట్లేదు. మనకున్నటువంటి అధికారం ఏమిటంటే, భూమి యందు వేటిని బంధింతురు పరలోకమందు అవి బంధించబడతాయి, భూమి యందు వేటిని విప్పుదురు అవి పరలోకములో విప్పబడతాయి. అధికారము దేవుడిచ్చారు. అందుకనే దేవుని యొక్క వాక్యములో లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనములో, ఇదిగో మీరు పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను అధికారము అనుగ్రహించి ఉన్నాను. దేని మీద? శత్రువు బలమంతటి మీద. ఏ శత్రువు మిమ్మల్ని ఏమీ చేయలేరు. శత్రు బలమంతటి మీద మీకు అది, అంటే ఆ బలము కంటే నేను మీకు ఇచ్చే పునరుత్థాన బలమే ఎక్కువ, ఆ శక్తి కంటే ఈ శక్తే ఎక్కువ. బలో యేసు మహారాజుకో. శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఉంది. ఏది నేనేం చేయలేదు. సాధారణంగా బంధువులే శత్రువులు అవుతారు. కొన్ని పర్యాయాలు ఇంట్లో ఉండే భర్తే శత్రువు అవుతాడు, భార్యే శత్రువు అవుతుంది, పిల్లలే శత్రువు అవుతారు. సైతానే కాదు, ప్రజలే శత్రువులు అవుతారు, కుటుంబీకులు శత్రువులు అవుతారు. కొన్నిసార్లు అంటారు, అయ్యా మా బంధువులందరూ కలిసి ఏకమై మమ్మల్ని ఒంటరి చేశారంటారు చూడండి, వాళ్ళ బలం ఎక్కువ, నీ బలం ఎక్కువ. ఒకవైపు అంతా నీ శత్రువులున్నా నీతో పునరుద్ధానుడైనా యేసున్నారు. వాళ్ళందరూ గెలవగలరా? నువ్వు గెలుస్తావా? అందుకనే నీవెప్పుడు కూడా నేను ఒంటరి దాన్ని, ఒంటరి వాణ్ణి, నా కుటుంబం ఒంటరిది, మేము ఏకాకులం, మేమెందుకు పనికి రాని వాళ్ళము, మేము అని అనొద్దు. ఎందుకు చేతనంటే నీవు యేసును కలిగి ఉన్నావు గనుక అనవద్దు. యేసును కలిగి ఉన్నావు గనుక నేను చనిపోతాను అని నీవు అనవద్దు. యేసును కలిగి ఉన్నాను, నేను చావనే. కనుక శత్రు బలమంతటి మీద మనకేముంది? అధికారము దేవుడిచ్చారు. కాబట్టి ఏ శత్రువైనా కానీ నిన్ను ఏది చేయలేదు.
యోహాను సువార్త 20 అధ్యాయము 23వ వచనం, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండునని వారితో చెప్పెను. ఎంత అద్భుతం అండి ఇది! ఎవరి పాపాలైతే మనము క్షమిస్తామో వాళ్ళు క్షమించబడతారట. ఉండనిస్తే ఉంటాయట, క్షమించబడితే క్షమించబడతాయి. అసలు పాపాలు క్షమించే అధికారం ఎవరికి? మంచముతో మోసుకొచ్చిన రోగిని మంచముతో వెళ్ళేటట్లుగా, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి. అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారు? దేవుడొక్కడే తప్ప పాపములు క్షమించుటకు అధికారం ఎవరికి ఉంది అన్నప్పుడు యేసునాథుడు చెప్పిన మాట ఏమిటంటే, పాపములు క్షమించుటకు మనుష్య కుమారుడికి అధికారము కలదని చెప్పి ఆ పక్షపాత రోగిని లెమ్మని చెప్పగానే లేచాడు, నడిచాడు, మంచం ఎత్తుకుని వెళ్ళిపోయాడు. పాపాలు క్షమించే అధికారం ఎవరికి ఉంది? యేసయ్యకుందట. అధికారాన్ని మనకిచ్చారట. అందుకే ఆయనతో పాటు మనల్ని కూర్చుండబెట్టెను. బోలో యేసు మహారాజుకు. కాబట్టి మనము ప్రభు నామములో ఈ పాపిని క్షమిస్తున్నాం, ఈ దోషిని క్షమిస్తున్నాను. నన్ను ఇంతకు ముందు ఎంతో బాధ పెట్టారు, ఆయన క్షమిస్తున్నాను. నా మీద నిందలేశారు, అయినా క్షమిస్తున్నాను. వీళ్ళ పాపములు క్షమించి వీళ్ళ పాపము వేళ్లలో నుంచి పోవాలి. ఉండనిస్తే ఉండనిచ్చుగాక. అయితే మనం ఎవరి పాపాలని ఉండాలని కోరుకోకూడదు, క్షమించటమే మన పని. మరి ఆ మాట కూడా అన్నారు కదా, ఎవరి పాపములు నిలిచి ఉండనిస్తారో అవి నిలిచి ఉంటాయి, క్షమిస్తారో అవి క్షమించబడతాయి. అలాగనుకుంటే మన ఇంటి పక్కోళ్ళు, ఇంట్లో వాళ్ళు వీళ్ళ పాపాలు అలాగే ఉండుగాక అలాగనేవాడికి అధికారమే లేదు. అధికారం ఉన్నవాళ్ళు అలాగనరని దేవునికి తెలుసు. అసలు అలాగనేవాడికి దేవుడు అధికారము ఎవరో? దేవుడు నమ్మకస్తులకే ఆయన అధికారాన్ని ఇస్తారు, కానీ వారికి ఎవరి పాపాలు క్షమిస్తారో క్షమించబడతాయి, ఉండనిస్తారో ఉంటాయి. పౌలు గారి సంఘములో ఓ దుర్మార్గుడు ఉన్నాడు, అలెగ్జాంద్రు అనబడే ఒక వ్యక్తి. పౌలు గారిని చాలా బాధ పెట్టాడు. సంఘమంతా అతని వైపు వెళ్ళిపోయి పౌలు గారి పక్షంగా, సంఘం ఎవరూ లేరు, ఒంటరివాడు. అప్పుడే పౌలు గారు అంటారు, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచింది. మీలో కొంతమంది ఇంట్లో కొన్ని శ్రమలు రాగానే, వీధిలో కొన్ని శ్రమలు రాగానే, నిందలు రాగానే చచ్చిపోతాం, బ్రతకలేం. నీ భర్త నేను బాధ పెట్టగానే, మీ అత్తగారు వాళ్ళు బాధ పెట్టగానే, లేకపోతే మీ కోడలు మిమ్మల్ని బాధ పెడితే, మీ అల్లుడు బాధ పెడితే, మీ కుమార్తె బాధ పెడితే నువ్వు వంజాలిపోతావు, నలిగిపోతావు. యేసు నీ పక్క నుండి నిన్ను బలపరిచేటువంటి దాన్ని మర్చిపోకు. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనములో, అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేసెను. పౌలు గారికి చాలా కీడు చేశాడట. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ ఏమన్నారు? అతను చేసిన దాన్ని బట్టి అతనికి శిక్ష వస్తుంది, ప్రతిఫలం. అంటే అలెగ్జాంద్రు క్షమించబడాలంటలేదు, దేవుడు ప్రతిఫలం ఇస్తారు తన క్రియలతో. అంటే పౌలు గారు ఏంటంటే, నేను క్షమించమని అడగట్లేదు అలెగ్జాంద్రుని, అతను చేసిన దుర్మార్గ రీతిని బట్టి శిక్ష పొందాలంటే తన పాపాలు నిలిచి ఉండాలి, తన పాపాలు క్షమించబడకూడదు. అతని విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండు తిమోతి, అతని విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. అతడు నీవున్న చోట్ల అలెగ్జాంద్రు ఉన్నాడు, జాగ్రత్తగా ఉండు. అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. పౌలు గారు మాట్లాడుతుంటే బహుగా ఎదిరించాడు. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలవలేదు. సమాధానము చెప్పిన ఎవడు నా పక్షముగా నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి, అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. ఇది వారికి నేరముగా ఎంచబడుకుండును గాక. విడిచిపెట్టి వెళ్ళిపోయిన సంఘం ఉందే, వాళ్ళని నేనేమన్ను, వాళ్ళకి నేరం వద్దు, కానీ అలెగ్జాంద్రు మాత్రం అలాగే ఉండాలి. సంఘము క్షమించబడాలి, అలెగ్జాంద్రు క్షమించబడకూడదంతే. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని నిమిత్తమును ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచును కనుక. మూల భాషలో నా పక్షముగా ఉండి
నన్ను బలపరచును గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. బలో యేసు మహారాజుకు. అలెగ్జాండర్ని పౌలు గారు క్షమించారా? క్షమించలేదా? క్షమించలేదు. ప్రభువా చాలా కీడు చేశాడు, సంఘాన్ని చాలా నష్టపరిచాడు. ఎవరైనా సంఘాన్ని నష్టపరుస్తుంటే, సంఘములో చీడ పురుగులుగా ఉంటే, కొన్ని చోట్ల దైవ సేవకులకే శత్రువులుగా ఉంటుంది సంఘం. సేవకులు కూడా దేవుణ్ణి చూచి పనిచేయాలి. అప్పుడు సంఘము ఆ సేవకులకు భయపడుతుంది. మార్కు సువార్త 16:15 సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటన. మార్కు సువార్త 3:15 చూస్తే, దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించారు. గమనించే మాట ఏమిటంటే అధికారం ఇచ్చారు. ఏ అధికారం? సువార్త ప్రకటించే అధికారం. సువార్త ప్రకటించే అధికారము మనుషులకు ఇచ్చారు, కానీ దేవదూతలకు కాక సువార్త ప్రకటించే అధికారం ఇస్తే ఈ ప్రపంచమంతా 1 గంట సేపట్లో ప్రకటించేస్తారు దేవదూత. కానీ దేవదూతలకు లేని దైవజనుని సేవ, దేవదూతలకు లేని దైవజనుని సేవ, దేవదూతలకు లేని దైవజనుని సేవ, దేవసుతుని సంగ సేవ, దేవసుతుని సంగ సేవ, దివ్యమౌ సువార్త సేవ. సేవ చేస్తుంటే అనేక నిందలు, సేవ చేస్తుంటే తక్కువగా చూస్తున్నారు సేవకుల్ని. ఆయన అనేక మంది సేవకు తీర్మానం చేసుకుని సువార్త ప్రకటిస్తున్నారు. సువార్త ప్రకటించే అధికారం ఇచ్చారు. దేవదూతలకు ఇవ్వలేదు అధికారం, మనకిచ్చారు అధికారం. అందుకనే అనేక మంది తీర్మానం చేసుకుని నేను యేసుని గురించి చెప్పాలి, నేను ప్రకటించాలి. లోక జ్ఞాని అపహాసింప, లోక జ్ఞాని అపహసించు శోకమూర్తి సేవ. ఏం చేస్తున్నారు? లోకములో జ్ఞానులు అపహసిస్తున్నారు సేవ చేస్తుంటే. శోకమూర్తి సేవ, లోకులను దీవించు సేవ, లోకులను దీవించు సేవ, లోకమును జయించు సేవ. పర్యాయాలు సేవ మానేద్దామా అని అనిపిస్తుంది. కొందరు పట్టించుకోవట్లేదు, గౌరవించట్లేదు, తక్కువగా చూస్తున్నారు. కొన్ని పర్యాయాలు గుర్తించకపోవచ్చు. నీ ప్రత్యేకత లేక దేవుడు వాడుకునేది గుర్తించకుండా నేను అప్సెట్ చేసినప్పుడు బలహీనపడు. దైవజనుడ మరువకోయి దైవ పిలుపునోయి. దేవుడు పిలిచాడు నిన్ను, నువ్వు మర్చిపోకు. పిలిచింది దేవుడు. దైవ నీతి వదలకోయి, దైవ నీతి వదలకోయి, దేవుడు సేవ చేస్తున్న సేవకుడా, నువ్వు చేసేది మంచి పని. సేవ చేసే అధికారము దేవుడిచ్చారు. ఓ సేవకురాలా, సేవ చేసే అధికారం ఇచ్చారు. బలహీన పడిపోకు, చేత కాదనుకోకు, నేను పనికిరాననుకోకు. నన్ను బలపరచు వాని యందే సమస్తము చేయగలను అని అనుకో. దేవుడు నాకున్నారు, ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచను. దేవుడు మనకు అధికారం ఇచ్చారు. భూమి యందు వేటిని బంధింతురు, పరలోకమందు వాటిని బంధింతురు. భూమి యందు వేటిని విప్పుదురు, పరలోకమందు వాటిని విప్పుదురు. శత్రు బలవంతుడి మీద మీకు అధికారం ఇచ్చాను.
అపవాదిని జయించే అధికారం మనకిచ్చారు. పోరాడే అధికారం, జయించే అధికారం ఇచ్చారు. రోగులను స్వస్థపరిచే అధికారం ఇచ్చారు. దెయ్యాలు వెళ్ళగొట్టే అధికారం ఇచ్చారు. సువార్త ప్రకటించే అధికారం ఇచ్చారు. పాపములు క్షమించి అధికారాన్ని ఇచ్చారు. ఇచ్చినటువంటి అధికారాన్ని వాడుకుందాం. యేసైతే సిలువేయబడ్డారో, సిలువలో వేలాడారో, చనిపోయారో, సమాధి చేయబడి తిరిగి లేచారో, పరమునకి వెళ్ళారు. యేసు రాబోతున్నారు. మేఘమెక్కు భాగ్యము దేవుడు మెండుగా మనకెల్లరకు దయచేయునుగాక.